ఫిబ్రవరి 14 అంటేనే మన అందరికి గుర్తు వచ్చేది ఒకటే, వ్యాలంటైన్స్ డే. అదే ప్రేమికుల దినోత్సవం. కానీ ఆ రోజు బ్లాక్ డే అని కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకో నేను చెప్తా. 2019 ఫిబ్రవరి 14 ఆ రోజు సిఆర్పిఎఫ్ కి చెందిన జవాన్లు జమ్మూ నుంచి శ్రీనగర్ వైపు రోడ్డు మార్గంలో వెళ్తున్నారు. మొత్తం 78 వాహనాల కాన్వాయ్. అందులో సుమారు 2500 మంది పైగా జవాన్లు వెళ్తున్నారు. అహ్మద్ అనే ఒక ఉగ్రవాది తన కారులో 300 కేజీల భారీ పేలుడు పదార్థాలను పెట్టుకున్నాడు. అప్పటికే సిఆర్పిఎఫ్ జవాన్లు పుల్వామా చేరుకున్నారు. సమయం మధ్యాహ్నం సుమారు 3:15 గంటలకు పుల్వామా దగ్గర ఉగ్రవాది తన కారుతో ఒక సిఆర్పిఎఫ్ కాన్వాయ్ ని డైరెక్ట్ గా ఢీకొట్టిండు. ఆ కారులో ఉన్న భారీ బాంబు ఒక్కసారిగా పేలిపోయి సిఆర్పిఎఫ్ బస్సులో ఉన్న సుమారు 40 మంది జవాన్లు ప్రాణాలు తీసింది. వాళ్ళు మన అన్నలు కాదు, మన తమ్ముళ్ళు కాదు, కనీసం మన బంధువులు కూడా కాదు. కానీ మన కోసం వాళ్ళ ప్రాణాలను రిస్క్ లో పెట్టి, అంతేకాకుండా దేశం కోసం, దేశ రక్షణ కోసం, దేశ ప్రజల భవిష్యత్తు కోసం కన్న వాళ్లను, కన్న బిడ్డలను, అలాగే కట్టుకున్న భార్యను విడిచి ప్రతికూల వాతావరణంలో అత్యంత ప్రమాదకరమైన స్థితిలో అనునిత్యం పోరాడుతున్నారు మన సైనికులు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దేశ రక్షణనే తన రక్షణగా భావించి దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఓ వీర సైనికులారా, మీకు మా పాదాభివందనాలు. జై జవాన్, జై కిసాన్, జై హింద్. మీరు కనుక ఇండియన్స్ అయితే జై హింద్ అని కామెంట్ చేయండి.